ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ గురూజీ వారి యోగాలో సుదర్శన క్రియ ఒక అసమాన శ్వాసక్రియ నైపుణ్యమని, ఈ క్రియ వల్ల ఆనందం, నిర్విరామం, ప్రశాంత చిత్తం, ఆరోగ్యంతో కూడిన వికసిత జీవనం లభిస్తుందని రవిశంకర్ గురూజీ ప్రియ శిష్యులు పి రమేష్ రాజు అన్నారు. భీమవరం భీమేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో సుదర్శన క్రియ అవగాహన, యోగా ప్రాధాన్యత అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా గురువు కలిగొట్ల గోపాల శర్మ, డాక్టర్ సాగిరాజు సత్యనారాయణ రాజు, ఆర్ నాయుడులు మాట్లాడుతూ సుదర్శన క్రియతో రోగాలకు విముక్తి అని, సర్వ మానవాళికి భూలోకంలో అవతరించిన ఆరోగ్య ప్రదాత రవిశంకర్ గురూజీ అవతార పురుషుడని అన్నారు. చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీ నుండి 12వ తేదీ వరకు భీమవరంలోని 3 ప్రాంతాల్లో హ్యాపీనెస్ ప్రోగ్రాం శిక్షణ అందించడం జరుగుతుందని అన్నారు. అనంతరం దండు సీతారామరాజు యోగా ప్రక్రియ ప్రదర్శించారు. నా పేరు కలిగొట్ల గోపాల శర్మ. నేను ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు శ్రీ రవిశంకర్ గారు స్థాపించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థలో టీచర్ని. నేను సుదర్శనక్రియను 2005లో నేర్చుకున్నాను. నాకు విపరీతమైన తలపోటు ఉండేది. ఈ సుదర్శనక్రియ రోజు చేయటం వల్ల తలపోటు, కోపం తగ్గాయి, ప్రశాంతత ఏర్పడింది. అలాగే వ్యక్తిత్వ వికాసం కూడా కలిగింది. ఇది నిమ్హాన్స్ బెంగళూరు, అలాగే ఎయిమ్స్ ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ వారిచే వంటి ప్రముఖ వైద్య సంస్థలచే పరిశోధింపబడి స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి వాటికి ఇది సంజీవని అని నిరూపించబడింది. ఈ క్రియ సుదర్శన క్రియ అందరూ నేర్చుకోండి. ఈ నెల 7వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఉదయం సాయంకాలాల్లో 5:30 నుంచి 8:30 వరకు ఆర్ఎస్ఎస్ బిల్డింగ్ చెన్నైలోను, మధ్యాహ్నం 10 to 1 గంట 32 డెంటల్ హాస్పిటల్ పైన జరుగుతుంది. సంప్రదించాల్సిన నెంబర్ 9290719983. పేరు సరోజిని అండి. మేము భీమవరం నుంచి. నేను 2018లో సుదర్శన క్రియ చేయడం స్టార్ట్ చేశానండి. ఈ సుదర్శన క్రియ వల్ల లాభాలు ఏమిటంటే, ఊపిరితిత్తుల సమస్య ఉంటే కనుక ఊపిరితిత్తుల సమస్య నుంచి మనము మంచి మెరుగైనటువంటి చికిత్సను దీని ద్వారా పొందగలుగుతాము. అదేవిధంగా ఊపిరితిత్తుల సమస్య, శ్వాసకోశ ప్రాబ్లమ్స్, అలాగే ముక్కు నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి గాలి సరిగ్గా పీల్చుకోలేకపోతే కనుక దానికి కూడా ఈ సుదర్శన క్రియ చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను సుదర్శన క్రియ నేర్చుకున్నాను. పండిట్ రవిశంకర్ గారి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రత్యేకమైనటువంటి ఈ సుదర్శన క్రియ నేర్చుకోవడం వల్ల, దాన్ని పాటించడం వల్ల మానసిక ప్రశాంతతో పాటు మన బాడీ, మైండ్ అండ్ సోల్ వీటి మంచి సమన్వయం కుదురుతుంది. 180 దేశాల్లో సుమారు 50 కోట్ల మంది ప్రజలు ఈ సుదర్శన క్రియ నేర్చుకుని ఎంతో లబ్ధి పొందుతున్నారు. మానసికంగాను ఉల్లాసంగా ఉంటూ మంచి ఆలోచన విధానంగాను సంఘ పరిరక్షణ విభాగంలో కూడా వాళ్ళు బాగా అభివృద్ధి చెందుతారని, ఆ పరంగా మానవాళ్ళందరికీ కూడా ఈ రవిశంకర్ గారు డైలీ మార్నింగ్ 6:15 నుంచి 7:30 వరకు డైలీ మార్నింగ్ ప్రాక్టీస్ చేస్తాము. సుదర్శన క్రియ చేయకముందు ఎలా ఉండేది, చేసిన తర్వాత ఎలా ఉందంటే, చేయకముందు మాలో డిఫరెంట్ థాట్స్ అని క్లారిటీ లేకుండా చేసే పనిలో, సుదర్శన క్రియ చేసిన తర్వాత ప్రతి పనిలో క్లారిటీ, చేసిన వెంటనే అది రిఫ్లెక్ట్ అవుద్ది. అసలు లోపల ఉన్న సైలెన్స్, మైండ్, ఆ కామ్నెస్ ఆఫ్ ది మైండ్, మెడిటేటివ్ స్టేట్ ఆఫ్ ది మైండ్ వెంటనే ఎక్స్పీరియన్స్ చేస్తాము. అందుకే డైలీ ప్రాక్టీస్ చేస్తాము. ఈ సుదర్శన క్రియ నేను గోపాల శర్మ గారి దగ్గర ఫస్ట్ బ్యాచ్లో నేర్చుకున్న దగ్గర నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు, మానసికమైనటువంటి ఇబ్బందులు, శారీరకంగా నాకు వచ్చినటువంటి హైపర్ థైరాయిడ్ అన్నీ కూడా తగ్గాయి.